కొత్తగూడెంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను మందుల కొరత వెంటాడుతుంది. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, గతంలోని బకాయిలు పేరుకుపోవడంతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు మందులను సప్లై చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్, పేషెంట్లకు మెడిసిన్స్ లేక ఇబ్బందులు పడుతున్న వైనంపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. కొత్తగూడెం ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్లో అత్యవసర సమయాల్లో కీలకంగా ఉపయోగించే వెంటిలేటర్లు, మందుల కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ దవాఖానాలో మొత్తం 10 వెంటిలేటర్లున్నప్పటికీ అందులో 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా వాటికి రిపేర్లు చేస్తే అందుబాటులోకి వస్తాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్ లేక ఏదేని రిపేర్లు వస్తే హైదరాబాద్ నుంచి పిలిపించుకోవాల్సి వస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు. అలా పిలిపించినా వారు వెంటనే రాకుండా వాళ్లకు వీలున్నప్పుడు వస్తుండటంతో సమస్య వెంటనే పరిష్కారం కావడం లేదని అంటున్నారు. రామవరంలోని మాతా శిశు సంరక్షణ హాస్పిటల్లోనూ వెంటిలేటర్లు రిపేర్లోనే ఉన్నాయి. హాస్పిటల్లో వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యాక్సిడెంట్ల కేసులకు, పాము కాట్లకు, ఎమర్జెన్సీ కేసులకు వెంటిలేటర్ ఎంతో అవసరం ఉంటుంది. వెంటిలేటర్లు లేకపోవడంతో వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పేషెంట్లను తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అంత దూరం ప్రయాణం చేసేలోపే పేషెంట్ చనిపోయిన పరిస్థితులు లేకపోలేదు. ప్రభుత్వ ఆసుపత్రి చాలా అంగు ఆర్భాటాలతోనే నూతన భవనాన్ని నిర్మించడం ఒక సంవత్సరం క్రితం జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో మొత్తం బంగారు తెలంగాణ సృష్టిస్తామని చెప్పేసి ఆనాడు ప్రగల్భాలు పలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం భవనాలు నిర్మించారు. అట్లాగే అక్కడ పడకల సంఖ్య పెంచారు తప్ప అవసరమైనటువంటి రోగులకు అవసరమైనటువంటి మందులు కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వైద్య బృందాన్ని కానీ, స్టాఫ్ను కానీ పెంచకపోవడం పెద్ద సమస్యగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా జబ్బు చేస్తే కొంతకాలం వాడేటువంటి ట్యాబ్లెట్లు ఏమైనా అవసరం అనుకుంటే కనీసం మందు గోళీలు కూడా అందుబాటులో లేనటువంటి స్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 మండలాల ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వస్తూ ఉంటారు. చికిత్స అనంతరం పేషెంట్ కి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. హాస్పిటల్లో మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో వేలకు వేలు డబ్బులు చెల్లించి మందులు కొనాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదవారు. మందుల కోసం వారిని ప్రైవేట్ మెడికల్ షాపులకు హాస్పిటల్ సిబ్బంది పంపిస్తున్నారు. చేసేదేమీ లేక మెడిసిన్ ప్రైవేట్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ జిల్లా అత్యధిక మంది గిరిజన పేద ప్రజానికం వచ్చేటువంటి హాస్పిటల్కి జిల్లా కేంద్ర ఆసుపత్రిగా కేవలం ఒక బోర్డు తొలగించారు తప్ప దానికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పనకి, సిబ్బంది నియామకానికి, డబ్బులు కేటాయించడంలో, పర్యవేక్షణ చేయడంలో చాలా నిర్లక్ష్యం అనేటువంటి ప్రభుత్వం వైపు నుంచి కనపడుతుంది. జిల్లా వైద్య ఆసుపత్రి నిర్వహణ పట్ల, దీని సౌకర్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సౌకర్యాల మెరుగుపరిచేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు సరైన బడ్జెట్ కేటాయింపులు లేక వైద్య అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ పర్చేజ్ లో భాగంగా అవసరమైన మందులు, సర్జికల్ పరికరాలను మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు అప్పు ఇవ్వడం లేదు. పాత బకాయిలు దాదాపు 50 నుంచి 70 లక్షల వరకు ఉండడంతో గవర్నమెంట్ హాస్పిటల్ కు ఖాతా పెట్టాలంటే డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేసే కాంట్రాక్టర్ కు దాదాపు 13 లక్షల వరకు బకాయిలున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. టాబ్లెట్లు లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక్కడ ఎవరైతే వైద్యాధికారులు, అట్లాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ హాస్పిటల్కు అవసరమైనటువంటి ఇండెంట్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి పెట్టారో తక్షణమే ఆ మెడిసిన్స్ సప్లై చేసి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలని, సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందేటట్టు చూడాల్సిందిగా జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.